హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం, ఫిబ్రవరి 20. నెక్స్ట్, ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏఐ కోసం ఎలాంటి దూరదృష్టిని ప్రదర్శించారు? సమాధానం, మానవ్. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో భారతదేశం ప్రపంచ ఆహార కార్యక్రమంతో 5 సంవత్సరాల బియ్యం సరఫరా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం భారతదేశం WFPకు ఎంత బియ్యాన్ని సరఫరా చేస్తుంది? సమాధానం, 2 లక్షల మెట్రిక్ టన్స్. నెక్స్ట్, యూరోపియన్ లీగల్ గేట్వే కార్యాలయం ఇటీవల భారతదేశంలో ప్రారంభించబడింది. దీనికి సంబంధించిన సరైన ప్రకటనను ఎంచుకోండి. ఏ, ఇది భారతదేశంలో మొట్టమొదటి యూరోపియన్ లీగల్ గేట్వే కార్యాలయం. బి, దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు. సి, దీనిని యూరోపియన్ కమిషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెన్రీ విర్కునెన్ ప్రారంభించారు. సమాధానం, పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్, ఇటీవల సమాజానికి చేసిన సేవలకు గాను 50వ మాతృశ్రీ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? సమాధానం, రేఖా గుప్తా. నెక్స్ట్, 2026లో ఇండియా ఏఐ మరియు ఇంటెల్ ఇండియా 24 గంటల్లో ఏఐ బాధ్యత ప్రచారం కోసం అత్యధిక ప్రతిజ్ఞలను స్వీకరించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాయి. అయితే ఎన్ని చెల్లుబాటు అయ్యే ప్రతిజ్ఞలు నమోదు చేయబడ్డాయి? సమాధానం, 2,50,946. నెక్స్ట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఇటీవల భారతదేశంలో వాయిస్ ఏఐ సాంకేతికత వాయిస్ RA ప్రారంభించబడింది. దీన్ని ఏ జాతీయ మౌలిక సదుపాయాలపై ప్రారంభించారు? సమాధానం, భాషిని. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాత్రిపూట పనిచేయడానికి అనుమతించే బిల్లును ఆమోదించింది? సమాధానం, గుజరాత్. నెక్స్ట్, 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ది అల్టిమేట్ రివర్ బ్యాటిల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? సమాధానం, జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్, గూగుల్ ఇటీవల ఎంత పెట్టుబడితో ఇండియా అమెరికా కనెక్ట్ చొరవను ప్రకటించింది? సమాధానం, $15 బిలియన్. నెక్స్ట్, 2026 కోసం UN ఉమెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క మొదటి రెగ్యులర్ సెషన్కు ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు? సమాధానం, డాక్టర్ అడోనియా అయేబరే. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు ఏ పొరుగు దేశం మధ్య నేర విషయాలపై పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కుదిరింది? సమాధానం, నేపాల్. నెక్స్ట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మొబైల్ ఆధారిత ఏఐ ఆధారిత రిమోట్ ఓటింగ్ వ్యవస్థను ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించింది? సమాధానం, బీహారు. నెక్స్ట్, భారతదేశం ఇటీవల తన మొదటి హైస్పీడ్ ఫెర్రీని ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? సమాధానం, మాల్దీవులు. నెక్స్ట్, భారత నావికాదళం కోసం మొట్టమొదటి స్వదేశీ క్యాడెట్ శిక్షణ నౌక చెన్నైలోని కట్టుపల్లిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సమక్షంలో ప్రారంభించబడింది. క్యాడెట్ శిక్షణ నౌక కృష్ణను ఏ కంపెనీ నిర్మించింది? సమాధానం, లార్సెన్ మరియు టూబ్రో షిప్యార్డ్. నెక్స్ట్, DRDO ఇటీవల ఏ మిషన్ కోసం డ్రోగ్ పారాషూట్ యొక్క విజయవంతమైన అర్హత స్థాయి లోడ్ పరీక్షను నిర్వహించింది? సమాధానం, గగన్యాన్. నెక్స్ట్, APEDA వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల తన మొదటి సేలం సాగోను ఏ దేశానికి రవాణా చేసింది? సమాధానం, కెనడా. నెక్స్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? సమాధానం, ఫిబ్రవరి 19. నెక్స్ట్, 1,00,000 కోట్ల RDI చొరవ కింద అధిక ప్రభావ బయోటెక్నాలజీ ఆవిష్కరణలను స్కేల్ చేయడం లక్ష్యంగా BIRAC RDI నిధి కోసం
మొదటి జాతీయ పిలుపును ఏ కేంద్ర మంత్రి ప్రకటించారు? సమాధానం డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రోజువారీ చెల్లింపుల కోసం వీసా ఇంటెలిజెంట్ కామర్స్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మొదటి బ్యాంకు ఏది? సమాధానం DBS బ్యాంకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.